గుడ్ మార్నింగ్, నమస్కారం, ఆదాబ్. ఈరోజు నా టాపిక్ ఒక ఫేమస్ కొటేషన్ పై ఉంటుంది. కల్చర్ ఈట్స్ స్ట్రాటజీ ఫర్ బ్రేక్ఫాస్ట్. దీని అర్థం ఏంటి అంటే, సంస్కృతి ఎలా ఉంటే, కల్చర్ లేదా సంస్కృతి బాగుంటే అప్పుడు మామూలు వ్యూహాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కల్చర్ బాగా లేకుంటే, నెగిటివ్గా నిరాశావాదంగా ఉంటే రాజకీయాలు ఉండొచ్చు, ఫేవరిటిజం కూడా ఉండొచ్చు. అప్పుడు వ్యూహాలు ఎంత బాగా ఉన్నా అవి విజయవంతం కాలేవు. ఈ భావన ఎల్లప్పుడూ మ్యాన్కైండ్ యొక్క ఆలోచన విధానాల్లో ఒకటి. మేము మ్యాన్కైండ్ను ప్రారంభించినప్పుడు మా దగ్గర ఏమీ లేదు. 95లో అప్పట్లో మేము చాలా ఎక్కువ శాలరీ ఇచ్చేవాళ్ళమా? లేదు సార్. కానీ ఇన్సెంటివ్లు మాత్రం చాలా బాగుండేవి. 2 సంవత్సరాల తర్వాత మా వ్యక్తులందరూ స్టార్లు అయిపోయారు. మిగతా కంపెనీ నుండి వాళ్ళకు మంచి ఆఫర్లు వచ్చేవి. వాళ్ళ కంపెనీకి రమ్మని వారిని కోరేవారు. కానీ వారు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అది ఎందుకు అని అంటే, వారికి డబ్బు మరియు ఇన్సెంటివ్లతో పాటు 10 రెట్లు ఎక్కువ ప్రేమ, గౌరవం లభించాయి. మ్యాన్కైండ్ సంస్కృతి అలా ఉంటుంది. దీని కారణంగానే మ్యాన్కైండ్ చాలా తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి చేరుకోగలిగింది. చాలా తక్కువ సమయంలోనే మేం భారతదేశంలో 3వ స్థాయికి చేరుకోగలిగాం. అది 30 సంవత్సరాల్లో. ఈ ఘనతను ఇప్పటి వరకు ఏ కంపెనీ సాధించనే లేదు. అంతేకాదు, ఎక్కువగా మేము మా శక్తి మీదనే ఆధారపడ్డాము. అంతేకాదు, మేము పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లను అక్వైర్ ఏమాత్రం చేసుకోలేదు. ఈ మ్యాన్కైండ్ అనేది అసలైన మ్యాన్కైండ్. ఇది మేమెప్పుడూ చెబుతూనే ఉంటాము. మ్యాన్కైండ్లో మా సంస్కృతి ఏమిటి అంటే, ఇక్కడ జూనియర్లకు ప్రేమ, గౌరవం పూర్తిగా ఇవ్వబడతాయి. పూర్తి మద్దతు ఉంటుంది. అది కూడా వారు గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు. మెడికల్ రెప్లకు ఫస్ట్ లైన్ వారికి గౌరవం ఇవ్వండి. వారికి ప్రేమ, గౌరవం మరియు స్థాయిని ఇవ్వండి. వారు మీకు ప్రాణమిస్తారు. మరియు నేను చెప్పగలను, నా నమ్మకం ఏమిటి అంటే, మెడికల్ రెప్లకు ఇవన్నీ లభిస్తే వారు మీకోసం ఏదైనా చేస్తారు. ఇటువంటి సంస్కృతి వల్లే, ఇటువంటి నాయకత్వం వలననే మన కంపెనీ ఇంత స్థాయికి చేరుకుంది. కంపెనీ పెరిగిన తర్వాత, కంపెనీ పెద్దదైన తర్వాత ఇప్పుడు కంపెనీలో అనేక డివిజన్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అది నిజమే. సంస్కృతిలో మార్పులు వస్తూనే ఉంటాయి. కల్చర్లో మార్పు ఎందుకు అంటే, ఎటువంటి ఫార్ములా కూడా శాశ్వతం కాదు. ఏ ఫార్ములా గాని, ఏ వస్తువు గాని ఎల్లప్పుడూ మన్నికలో ఉండదు. అది మామూలే. ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. చాలా సంవత్సరాల వరకు మ్యాన్కైండ్లో ఉన్న వారిని మేము సొంతంగానే చూసుకున్నాము. పూర్తిగా మేమే చూసుకున్నాము. ప్రతి వ్యక్తిని కలవడంలో, మెడల్స్ ఇవ్వడంలో, ట్రైనింగ్ మరియు అన్ని విషయాలు మేమే చూసుకున్నాం. కానీ కాలానుగుణంగా మేము బ్యాక్ సీట్ తీసుకోవాల్సి వచ్చింది. మరి అయినప్పటికీ ఈ సమయంలో మన కంపెనీలో కొన్ని సంస్కృతి మార్పులు జరిగాయి. నేను 2 మార్పుల గురించి చెబుతాను. సుమారు గత 4-5 సంవత్సరాలుగా వ్యక్తులు ఇదే చెబుతున్నారు, నేను కేవలం యాక్టివిటీస్కు మాత్రమే బాధ్యుణ్ణి అని, కానీ రిజల్ట్ గురించి నన్ను అడగకూడదు అని అనేవారు ఉన్నారు. అంతేకాదు, నేను బాగా పనిచేస్తాను, నేను రోజుకు 30 కాల్ చేస్తాను అంటారు. రిజల్ట్స్ రావు అంటారు. ఫలితాలకు నేను బాధ్యుని కాను అంటారు. ఇది పూర్తిగా తప్పు. గత కొన్ని త్రైమాసికాల్లో ఇలా కూడా జరిగింది. కొంత సేల్స్ ప్రెజర్ కూడా ఉన్నట్లు అనిపిస్తోంది. సేల్స్ గురించి మాటలు ఎక్కువ అయ్యాయి. డిజిటల్ మీటింగులు కూడా బాగా ఎక్కువ అయ్యాయి. లాస్ట్ వీక్ సేల్స్ పై ఎక్కువ ఒత్తిడి పెరిగింది. మ్యాన్కైండ్లో కొందరు స్టాకిస్టుల దగ్గరికి వెళ్లేవారు కాదు, కానీ ఇప్పుడు వారు వెళ్తున్నారు. ఈ పెండులంలో 2 రకాలున్నాయి. ఒక విధంగా ఎక్కువగా ఉంటారు. లేదు నేను పని మాత్రమే చేస్తానంటారు. సేల్స్ నేను ఏమాత్రం బాధ్యత వహించను అంటారు. ఇది పూర్తిగా తప్పు. అంతేకాదు, ఇంకో రకంగా ఎక్కువ మీటింగ్లు ఉండడం కూడా మంచిది కాదు. ఎక్కువ మీటింగ్లు పెట్టి లాస్ట్ వీక్లో కొందరిపై ఎక్కువ ప్రెజర్ పెడుతూ ఉంటారు. సేల్స్ గురించే మాట్లాడుతూ ప్రాసెస్ గురించి మాట్లాడకపోవడం, ఇది కూడా మంచిది కాదు. ఈ విధంగా 2 వైపులా గమనించినప్పుడు అది తూర్పు కావచ్చు, పడమర కావచ్చు, కానీ ఏదో ఒక్కరోజు సమతుల్యత ఏర్పడుతుంది. అందులో భాగంగా మేము నిర్ణయించుకున్నాము. అందరికీ తెలుసు, మేము దీన్ని పాటిస్తూ ఉన్నాము. మొదటిది, మా వ్యక్తులు చివరి వారంలో స్టాకిస్టుల వద్దకి వెళ్లరు. ఎందుకంటే మా విశ్వాసం ఏమిటి అంటే, ఒకవేళ గౌరవం అనేది మెడికల్ రెప్కు ఉంటుంది, అది డాక్టర్ ఛాంబర్లో కావచ్చు, కెమిస్ట్ దగ్గర కావచ్చు, స్టాకిస్ట్ దగ్గర కావచ్చు, లేదా మార్కెట్లో కావచ్చు. అదే గౌరవం హెడ్ ఆఫీస్కు కూడా ఉంటుంది. మరి మా గౌరవం ఏంటి? నన్ను అడిగితే నేను ఇలా చెప్తాను. ఏ విషయం గురించి నేను ఎక్కువగా ఇన్స్పైర్ అవుతాను, ఎప్పుడు నేను ఎక్కువ గర్వపడతాను, అది ఎప్పుడు అంటే, నా మెడికల్ రెప్లు, మేనేజర్లు అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు. వారికి ఇల్లు ఉంది, కారు ఉంది, వారు వృద్ధి చెందుతున్నారు. మెడికల్ రెప్గా జాయిన్ అయిన కొందరు వారు ఈరోజు చాలా ముందుకు సాగారు. వారు మంచి జీవితాన్ని గడుపుతున్నారు. దీన్నే నేను నా అతిపెద్ద అచీవ్మెంట్గా భావిస్తాను. మరి వీళ్ళని చూసినప్పుడు మాకు కొత్త రకమైన శక్తి విడుదలవుతుంది. కాబట్టి మేము నిర్ణయించాము, లాస్ట్ వీక్లో మాత్రం ఎవరు సేల్స్ కోసం వెళ్లరు. రెండోది, 4 కంటే ఎక్కువ డిజిటల్ మీటింగ్లు ఉండకూడదు. అవును, ఈ విషయం గురించి నేను ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. ఈ మీటింగ్ ఉండాలి, అది కూడా 1 గంట పాటు మాత్రమే.
ఒక ఉదాహరణ తీసుకుంటే ఒకవేళ మీటింగ్ మండే అని అనుకుంటే మండే ఉంటుంది. అది 8:30 నుండి 9:30 వరకు కావచ్చు, లేదా 9 నుండి 10 వరకు కావచ్చు. అంతే, అయిపోయింది. 10 నుండి 6 వరకు ఎటువంటి మీటింగ్ ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. అది టౌన్ హాల్ కావచ్చు, లేదా ట్రైనింగ్ కూడా కావచ్చు. అది మార్కెటింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఆర్ఎం, జెడ్ఎం, హెడ్ ఆఫీస్ మీటింగ్ కూడా కావచ్చు. 4 డిజిటల్ మీటింగ్ కన్నా ఎక్కువ ఏమాత్రం ఉండకూడదు. ఇది నిర్ణయించబడింది. తరువాత 65 నుండి 70% వరకు ఫోకస్ చర్యలు మరియు పద్ధతుల మీదనే ఉండాలి. ఇది సరిగ్గా జరిగినప్పుడు అప్పుడు రిజల్ట్స్ కూడా తప్పనిసరిగా బాగా ఉంటాయి. మరియు 30 నుండి 35% ఆ మాత్రం ఫోకస్ రిజల్ట్స్ పై ఉండి తీరాలి. ఇది కూడా మేము స్పష్టంగా చెప్పదలిచాము. మీరు చూస్తారు, ఇది అమలు అవుతుంది. మ్యాన్కైండ్లో అంతర్గతంగా మా నాయకత్వం ఈ విషయాన్ని చెబుతూ ఉంటుంది. ఎంపతి మరియు కంపాషన్ రెండూ ఉండాలి. కంపాషన్ అంటే అనుకున్న చర్య జరగాలి. ఒకవేళ మీకు ఏదైనా విషయం తప్పుగా అనిపించవచ్చు. మీరు వేరొకరి కోణం నుండి ఆలోచించినప్పుడు, వేరొకరి విధంగా ఆలోచించినప్పుడు, అది రెప్ గురించి కావచ్చు, లేదా ఫస్ట్ లైన్ గురించి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నాయకత్వంలో అంతర్గతంగా చాలా ముఖ్యమైన అంశం. అంతేకాదు, కొన్ని విషయాలు అనుకున్నట్లు జరగట్లేదు. వినండి, మేము నిర్ణయించుకున్నాము, మా జడ్డం తర్వాత ఎందరు వ్యక్తులు ఉన్నా సరే ప్రతి నెల ఒక మెడికల్ రెప్ ఇంటికి వెళ్తారు. వారు స్వీట్లతో పాటు వారు మిఠాయిలు లేదా చాక్లెట్లను వారి ఇంటికి తీసుకెళ్తారు. అది కేవలం టీ తాగడానికి. ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ చూసుకోవచ్చు. పని సమయాలు అయిన తర్వాత వారిని కలవచ్చు, ఇంటికెళ్ళి కూర్చుంటారు, వారి తల్లిదండ్రులతో మాట్లాడతారు. నేను ఒకటి మాత్రం చెప్పగలను, అది మనకు తెలుస్తుంది. వారు ఏ దశలో ఉన్నారో అందరికీ అర్థమవుతుంది. అప్పుడు అంచనాలు బాగా ఉంటాయి. ఎప్పుడైనా హెడ్ ఆఫీస్ గురించి ఆలోచించవచ్చు, జెటన్ల గురించి మాట్లాడుకోవచ్చు, మార్కెటింగ్ వారి గురించి చర్చించవచ్చు, సేల్స్ గురించి కావచ్చు. అది అంతర్గతంగా కింది వరకు పాకుతూ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా మనం రెప్ల గురించే మాట్లాడతాం. ఇలా చేయమంటాం, అలా చేయమంటాం. కొన్ని జరగకూడదు. మేము వారి ఇళ్లకు వెళ్ళినప్పుడు మేము గమనిస్తూ ఉంటాము. వారి తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ కూడా మేము చూస్తూ ఉంటాము. వారి ఆలోచన ఏమిటి, వారు ఏ భావనతో మ్యాన్కైండ్లో చేరారో తెలుస్తుంది. చాలామంది వ్యక్తులు మ్యాన్కైండ్లో జాయిన్ చేస్తారు. అది 2 కారణాల కోసం. అది వారికి ప్యాకేజీ ఒక 100 రూపాయలు లభిస్తే వారికి 500 రూపాయల విలువ గల సంస్కృతి లభిస్తుంది. 500 రూపాయల కల్చర్ లభిస్తుంది వారికి. మ్యాన్కైండ్లో ఉన్న ఈ సంస్కృతి, ఆ కల్చర్ మీకెక్కడా లభించదు. దాని గురించే ఇక్కడ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఫీలింగ్స్ వస్తాయి. నేను నిజాయితీగా చెప్తాను, ఎందరో అక్కడికి వెళ్ళారు. నేను ఖచ్చితంగా చెప్తాను, అక్కడ మీరు మీ మనసుకు నచ్చిన అంశాలను చూసి ఉంటారు. నేను ఇంకో రిక్వెస్ట్ చేస్తాను, ఇది ఫోటో కోసం మాత్రమే కాదు, అది కేవలం హెడ్ ఆఫీస్కు చెప్పడం కోసం మాత్రమే కాదు, ఇంకా దీని ద్వారా ఖచ్చితంగా మీరు కొన్ని విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. దాన్నే ప్రాథమికంగా కంపాషన్ లేదా దయాగుణం అంటారు. అంతేకాదు, డేటా అన్నది చాలా ముఖ్యం, మేధస్సు కూడా చాలా ముఖ్యం, ఐక్యూ కూడా చాలా ముఖ్యం. కానీ ఐక్యూ అనేది ఎప్పటికి కూడా ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్ కన్నా ఎక్కువ ఉండకూడదు. మీరు ఈ విషయం ఆలోచించండి. ఉదాహరణకు కొందరు ఇలా చెబుతూ ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో మేఘాలు మార్పు చెందాయి, వర్షాల వల్ల 500 మంది చనిపోయారు. ఇది డేటా. తర్వాత కొందరు చెప్తారు, మీకు స్నేహితుడుంటాడు, బోర్హోల్లో ఎవరో ఇరుక్కుపోయారు, మీ స్నేహితుడి 5 ఏళ్ల కుమారుడు అందులో చిక్కుకుపోయి ఉండవచ్చు, అతని బయటకు తీయాలి, అది తప్పనిసరి. ముఖ్యమైన విషయం ఏంటంటే నంబర్లు మాత్రం నెంబర్లుగానే ఉండిపోతాయి. అది మీపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది. అవి సంఘటనలు. ఈ సంఘటనలు మీరు ఏ విధంగా చూస్తారు, అవి మీకు ఎటువంటి అనుభవాన్ని ఇస్తాయి, మీరు ఎలా ఫీల్ అవుతారు. వారి ఇంటికి వెళ్ళి వారిని గౌరవించి, మరియు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, అక్కడ మీరు నేర్చుకున్నది ఏదైనా సరే అక్కడ మీరు కష్టమైన ప్రశ్నలు అడగచ్చు. ఇది ఎందుకు జరగలేదని కూడా మీరు అడగచ్చు. ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నాను అనుకుంటూ అడగచ్చు, నేను వద్దనను. కానీ ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఎవరిని తక్కువ చేసి మాత్రం మాట్లాడకండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక పిల్లాడు జాయిన్ అయ్యాడు. మొదటి 3 రోజులు అతన్ని వదిలేస్తారు, లేదా ఒక 4 రోజులు కూడా అతన్ని పూర్తిగా వదిలేస్తారు. అప్పుడు అతను అనుకుంటాడు ప్రపంచంలో ఒంటరి అని. అంతేకాదు, ఎన్నో అంచనాలతో నేను ఈ కంపెనీలో చేరాను, అయినా కష్టంగా ఉంది అనుకుంటాడు. రెండో వైపు ఆ పిల్లాడు జాయిన్ అయినప్పుడు మొదటి రోజునే ఫస్ట్ లైన్ కానీ సెకండ్ లైన్ కానీ అతను రిసీవ్ చేసుకొని అతనితో పాటు 3 రోజులు ఉంటే అప్పుడు అతని ఆన్ బోర్డింగ్ ఎంత బాగుంటుంది. ఏం చేస్తారు, అతని స్టాకిస్ట్తో మాట్లాడిస్తారు, అడుగుతారు, స్టాకిస్ట్కు అతన్ని పరిచయం చేస్తారు, అతనికి సహాయం చేస్తారు. అతను బయట నుండి వచ్చాడు, అతనికి ఇల్లు వెతకడంలో సహాయం చేస్తారు. అంతేకాదు, అతను ఎక్కడ తినాలో కూడా మీతో తెలుసుకుంటాడు. మరి బ్యాంక్ అకౌంట్ తెరవడంలో అతనికి సహాయం చేస్తారు. ఆ తరువాత
అతని 2 వీలర్ లేనప్పుడు అతనికి సహాయం చేస్తారు, మీరు అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత అతనికి ట్రైనింగ్లో ఏం నేర్పించారో గుర్తించి దాన్ని రివైజ్ చేస్తే బాగుంటుంది అప్పుడు. అంతేకాదు ఆ 3 రోజుల్లో 15 లేదా 20 మంది డాక్టర్లతో వాళ్ళను కాల్ చేయించాలి, వారికి నేర్పించాలి. నేను ప్రామిస్ చేస్తున్నాను ఇది పని చేస్తుంది. అప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, నా దగ్గర ఇంతమంది కొత్త వారు వచ్చారని. డేటా కూడా చెబుతుంది, ఎంతమంది జాయిన్ అయ్యారో తెలుస్తుంది, వారు ఎలా ఉన్నారు, వారి సేల్స్ ఎలా చేస్తున్నారో మనకు తెలుస్తుంది. మరియు ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఒక జీవితాన్ని మెరుగ్గా చేయాలి అని మీరు అనుకుంటే, మీ మనసులో ఆకాంక్ష ఉంటే, వారికి నేర్పించాలి, వారిని ముందుకు తేవాలి అని అనుకుంటే, వారి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. తండ్రి క్యాన్సర్ ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు కూడా ఉండొచ్చు, అతని చెల్లికి పెళ్లి వయసు ఉండొచ్చు, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మనం సహాయం చేస్తే తనకు తానే ముందుకు వెళ్తాడు. నేను నిజాయితీగా చెప్తూ ఉన్నాను, డేటా అనేది మెదడును స్పృశిస్తుంది, డేటా మెదడునే స్పృశిస్తుంది. కానీ వ్యక్తులు, వారి భావోద్వేగాలు, వారికి సహాయం చేయడం, వారితో గడపడం మనస్సును స్పృశిస్తుంది. డేటా యొక్క అవసరం బాగానే ఉంటుంది. డేటా అనేది, మేధస్సు అనేది ముఖ్యమే. కానీ నేను అనుకుంటాను అది 30% కంటే ఎక్కువ ఉండనక్కర్లేదు. కానీ మనకు శక్తి, సానుకూలత ఎక్కడి నుండి లభిస్తుంది? వ్యక్తుల నుంచి ఎక్కడ ఎక్కువగా లభిస్తుంది? అది మనసు నుంచి. కాబట్టి మీరు ఎల్లప్పుడూ మొదటగా మీరు వారి మనస్సును గెలుచుకోండి. సంస్కృతి సృష్టిస్తే అంతా సర్దుకుంటుంది. మనకు కల్చర్ బాగా ఉన్నప్పుడు మామూలు వ్యూహాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కల్చర్ బాగలేకపోతే అప్పుడు అద్భుత వ్యూహాలు కూడా పనిచేయవు. కాబట్టి మనసుతో ఆలోచించండి, అప్పుడు దేన్నైనా సాధించవచ్చు. మరి ఈ సంస్కృతి అనేది మ్యాన్కైండ్ వృద్ధి చెందడానికి పనిచేసిన ఫార్ములా. మనము అన్ని విషయాల్లో ముందుకు సాగుతూ ఉండవచ్చు, అయినప్పటికీ మ్యాన్కైండ్ యొక్క ఆత్మ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. మ్యాన్కైండ్లో మీరు ఎన్నో మార్పులు, ఎదుగుదలను గమనించే ఉంటారు. అది కొద్ది రోజులుగా కావచ్చు, లేక కొన్ని వారాలుగా. చాలా వేగంగా మార్పులనేవి జరుగుతున్నాయి. మ్యాన్కైండ్లో అంతర్గతంగా మనము అన్ని పనులు చేస్తున్నాము, కానీ వేగంగా చేయాలి. సానుకూలంగా ఉంటున్నాము. మేము అన్ని రకాలుగా మెరుగుదల కోసం ఆలోచిస్తున్నాము, అందుకే ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాము. అవి మీరు చూస్తారు. ఇంకో విషయం, మా వద్ద చాలామంది ప్రతిభ గల వ్యక్తులు ఉన్నారు. ఒక్కోసారి వారికి ప్రమోషన్ లభించదు. కారణం ఏంటి? ఎందుకంటే వారి సీనియర్ అతన్ని వదులుకోదలుచుకోలేదు. వారికి ఎన్నో ప్రామిస్లు ఇవ్వబడుతున్నాయి, అది ఇదే డివిజన్లో మీకు ప్రమోషన్ లభిస్తుంది అని. అందుకే అతను ఎన్నో సంవత్సరాలు కోల్పోతున్నాడు. మ్యాన్కైండ్ ఫిలాసఫీ ఏమిటి అంటే, ఏ వ్యక్తి అయినా సరే స్మార్ట్ అవుతారు మరియు మెచ్యూర్డ్గా ఆలోచించినప్పుడు, మేము కల్చర్ సృష్టిస్తూ ఉన్నాము, మేము చెబుతున్నాము, మీరు ముందుకు రావచ్చు, మీరు మా వద్దకు రండి, మీ గురించి వివరించండి, మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాము, మరియు ఈ విషయాలపై మేము ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉన్నాము. నేను ఎప్పుడు ఒక విషయాన్ని నమ్ముతూ ఉంటాను, క్వాంటిటీ వల్ల ఏమీ రాదు. నేను చేసే ప్రతి దానిలో క్వాలిటీ ఉండాలి. ఇంటర్వ్యూల్లో మంచి వారిని సెలెక్ట్ చేయాలి. ఒకవేళ కొందరిని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయలేకపోతే వారిని ఎలా డీల్ చేయాలో తెలియాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే చాలాసార్లు వ్యక్తులకు అర్థమే కాదు వారికి ఎందుకు ప్రమోషన్ లభించలేదని. వారు ఆలోచించి మనసు ముక్కలు చేసుకుంటారు, వారు వదిలేస్తుంటారు. ఎందుకంటే కొంతమంది మ్యాన్కైండ్లో చాలా ఎమోషనల్గా ఉంటారు. దాన్ని మనం గుర్తించాలి. మేము దీనికి సంబంధించి పనిచేస్తున్నాము. అది ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, మేము పనిచేస్తున్నాం. మీరు గుర్తిస్తారు మ్యాన్కైండ్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి అని. మొత్తానికి నేను విషయం చెప్పదలుచుకున్నాను, ఎక్కువగా మార్కెట్లో మార్పులు ఉంటాయి. మన వద్ద చాలా ప్రాక్టీసులు ఉంటాయి, మన దగ్గర ఎన్నో ట్రెండ్లు ఉంటాయి, ఫ్యాషన్లు కూడా ఉంటాయి. అవి గమనించాలి, వాటిని గుర్తించాలి. కానీ ఒక్క విషయం మాత్రమే ఉంటుంది, దాన్ని అసాధారణం అంటారు. అదే ఎక్సెప్షనలిజం. మ్యాన్కైండ్లో అంతర్గతంగా మేము ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము, మేము ఎప్పుడు అసాధారణంగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాము. ఈరోజు ట్రెండ్ ఏంటి? మేనేజర్లు వెళ్తూ ఉంటారు, అది పని చేయడం కోసం. అప్పుడు వారు ఎప్పటితో ఏమాత్రం మాట్లాడరు మరియు ఫోన్లో ఉంటారు. మేము ఎన్నోసార్లు గమనించాము, మేనేజర్లు మీటింగుల్లో కూడా ఫోన్లో ఉంటారు. మీటింగుల్లో మా ముందే వారు ఫోన్లో ఉన్నప్పుడు, అప్పుడు మీరు ఆలోచించండి, వారు మెడికల్ రెప్తో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు ఫోన్లో ఉంటారు, ఎప్పుడు వారు ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఒకటి చెప్పండి, నేను మీ ముందు కూర్చున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను, మనం కలిసి పనిచేస్తున్నాము, కానీ నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. దాని అర్థం ఏంటి? నేను మీకు గౌరవం ఇవ్వట్లేదు. వారి ముందు ఫోన్లో ఉంటే వారిని అగౌరవపరిచినట్లే. రెండో విషయం, నేను భౌతికంగా మీతోనే ఉన్నాను, కానీ మానసికంగా వేరే వారితో మాట్లాడితే ఎలా? ఏది ముఖ్యమో మీరు నిర్ణయించుకోవాలి. కాబట్టి మీరు చేస్తున్న పనిపైనే 100% దృష్టి సారించాలి. ఇది మంచి పద్ధతి కాదు. మరియు ప్రతి కంపెనీలో లాస్ట్ వీక్ సేల్ ఉండనే ఉంటుంది. వ్యక్తులు సర్దుకుంటూ ఉంటారు. శాలరీ ఇన్సెంటివ్ల గురించి జరుగుతుంది.
అవసరం లేదు. ఎప్పటికైనా మేమెప్పుడు ఒక అసాధారణమైన కంపెనీగానే ఉండదలుచుకున్నాము. నా ప్రశ్న ఏంటి? లాజిక్లు ఏం చెబుతున్నాయి? ఇలా జరగకూడదు. మేము కామన్ సెన్స్ లాజిక్ను పాటిస్తాము. మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాము. మాకు సంస్కృతి, పునాదులు, సరైన వాతావరణం అనేది మాత్రం మాకు చాలా ముఖ్యం. తర్వాతనే మాకు మిగతావన్నీ. దీనివల్లనే మ్యాన్కైండ్ మరింత ముందుకు సాగుతోంది. మేము ఈ విధంగానే పనిచేస్తాము. చివరిగా నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకవేళ కొత్త మేనేజర్కు కొత్త ఏరియా లభించినప్పుడు ఆ ఏరియాలో బాగా డంపింగ్ ఉండొచ్చు, సేల్స్ కూడా దారుణంగా ఉండొచ్చు. అది చొరబాటుతనం వల్ల ఏం జరుగుతుంది? హెడ్ ఆఫీసు కూడా తెలుసు, సీనియర్లకు కూడా తెలుసు అది బాగా లేదని. కానీ కొత్తగా వచ్చిన మేనేజర్ కూడా ఈ విషయం బాగా తెలుసు. కానీ అతనేమీ మార్పు చేయడు. అవును, 90% కంపెనీలో ఇదే జరుగుతుంది. కానీ మ్యాన్కైండ్లో ఇలా జరగకూడదు. మీరు చెప్పండి ఇది బాగాలేదు, దాని బేస్ బాగాలేదు అని. ఆ బేస్ను సరిచేయాలి, అది మేము చేస్తాము. కానీ మీ దగ్గర సరైన సాక్ష్యం ఉండాలి, లాజిక్ ఉండాలి, అది మేము చేస్తాము. మరి కాబట్టి నేను మళ్ళీ ఈ విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఒక విషయం ప్రామిస్ చేస్తూ ఉన్నాను. మనదొక అసాధారణమైన కంపెనీ. కాకుంటే కొన్ని విషయాలు అటు ఇటు జరుగుతుంటాయి. కానీ చివరికి హృదయంతో మాట్లాడడం మ్యాన్కైండ్ నుంచి ఎప్పటికీ పోదు. మరియు నిజాయితీగా చెప్తూ ఉన్నాను, మేము మా మనసును హృదయపూర్వకంగా ప్రేమిస్తాము. అంతేకాదు మాకు ఒక్కోసారి బాధ, సంతోషము కలుగుతూ ఉంటాయి. మీరు పైకి వస్తే సంతోషిస్తాం, మీరు సమస్యలో ఉంటే బాధపడతాం. ఆల్ ద బెస్ట్ మరియు గుడ్ లక్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు మంచి కల్చర్లో పనిచేస్తారు. మీరు అద్భుత వృద్ధి సాధిస్తారు. ఈ రోజుల్లో మళ్ళీ 65% యాక్టివిటీస్ మరియు 35% రిజల్ట్లు. ఇలా అనకండి మరి నేను పనిచేస్తాను కానీ రిజల్ట్తో సంబంధం లేదని. ఆల్ ద బెస్ట్, బై బాయ్ మరియు హ్యాపీ దసరా, హ్యాపీ దివాళీ. మీకు అభినందనలు.